ఉడిపి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉడిపి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు 1 కప్పు, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, మిరియాలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, మెంతులు కొద్దిగా, చింతపండు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఉడిపి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. అయితే ఉడిపి చారు, ఉడిపి ప్రాంతంలో కృష్ణా టెంపుల్ చాలా ఫేమస్ కదా, మనందరికీ తెలిసిన విషయమే. ఉడిపి కృష్ణుడు అంటూ ఉంటాం. అక్కడ భోజనాలు కూడా చాలా చాలా బాగుంటాయి, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, కొబ్బరి వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రసం ఏదైతే ఉందో ఇది చాలా చాలా స్పెషల్ అన్నమాట. ముఖ్యంగా టమాటా మనం వాడినప్పుడు మనకేంటంటే మన కడుపులో జీర్ణం చాలా బాగా అవుతుంది. అందుకే పిల్లలకి ఏంటంటే పసిపిల్లల నుంచి టొమాటో రసం అనేది, ఒక టొమాటోను ఉడకబెట్టేసి చక్కగా రసం పట్టిస్తూ ఉంటాం వాళ్ళకి. ఎందుకంటే కడుపులో ఏదైనా అజీర్తి అవ్వకుండా జీర్ణక్రియను పెంపొందించాలంటే మనకు టమాటా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది సాధారణంగా చేసేటువంటి టొమాటో రసంలా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట. ఎలా అంటే నేర్చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా మనము ఒక పొడిని తయారు చేసుకోవాలి. అందులో భాగంగా మనం కాస్త నూనె వేసుకుందాము, కొబ్బరి నూనె. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి నూనె చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. కొబ్బరి కూడా మనకు చాలా అంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, గుండెకి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుతుంది అనమాట. అందుకు వారంలో 3-4 సార్లు అయినా కూడా ఏదో ఒక రూపంలో కొబ్బరి మామూలుగా తినడం కానివ్వండి, లేదు అంటే వంటలలో కొబ్బరి తురుము వేసుకోవడం కానివ్వండి చేస్తే కనుక మన గుండె చాలా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. అందుకే అంటే కొన్ని ప్రాంతాల్లో జుట్టు కూడా చాలా ఏపుగా పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ స్కిన్ కూడా చాలా అలా మెరిసిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి. నూనె కాస్త వేడైంది కాబట్టి ముందుగా ధనియాలు, అలాగే జీలకర్ర. నేను అన్ని మీకు సమపాళాలు చూపిస్తున్నాను, అందుకే డైరెక్ట్గా వేస్తున్నాను. ఇది మన ఘాటుకు తగ్గట్టుగా మనం మిరియాలు తీసుకోవాలి. ఆ తర్వాత ఘాటుకు తగ్గట్టుగా ఎండుమిరపకాయలు. ఆ తర్వాత చాలా కొంచెం అంటే మరీ చేదుగా అవ్వకుండా మెంతులు. వీటిని చక్కగా పొడి చేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు వేయించేస్తే పొడి తయారు చేసేసుకోవచ్చు. మిరియాలు అనేవి మన ఘాటుకు తగ్గట్టుగా వేసుకోవాలండి. ఎందుకంటే ఘాట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఇష్టం ఉంటుంది. కొందరికి చాలా ఘాటుగా ఉంటే ఆహా అని సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఏమో అమ్మో కారము, అమ్మో ఘాటు అంటూ ఉంటారు. అలా అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు అలవాటు కదండి. కొంతమంది కారం పడుతుంది, కొంతమంది కారం ఎక్కువగా అయిపోతే పడదు, ఇలా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పొడి ఏదైతే ఉందో మనం తయారు చేసుకుంటున్నామో ఇది మీరు డబ్బాలో పెట్టుకొని ఒక వారం రోజుల వరకు వాడుకోవచ్చు. అంటే 2-3 సార్లుగా కూడా మీరు వాడుకోవచ్చు. ఇది వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే మిరియాలు వేసాం కాబట్టి కొంచెం మనకి పులుసులకు, సాంబారుకు వాటికి వాడితే ఇంకా బాగుంటుంది. చక్కగా వేయించేసుకుంటే మనకు కొంచెం ఆ పచ్చివాసన అది కూడా పోతుంది. అలాగే ఉడిపి ప్రాంతం ఎంత బాగుంటుందో, చాలామంది వెళ్ళే ఉంటారు. ఉడిపిలో చక్కగా ఏనుగులు, గోశాల, మంచి షాపింగ్ బయట ఆడవాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది. మనం ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికేటువంటి ఆహారం తీసుకుంటే బెటరు. అంటే కొందరికి ఎలాంటి అలవాటు ఉంటుంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మన ఫుడ్డే తీసుకుని అంటే మెయిన్గా దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి స్పెషల్స్ ఏంటి, అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు, అక్కడ దొరికేటువంటి ఆరోగ్యకరమైన వంటలు ఏంటి, అవన్నీ కూడా తెలుసుకోవాలి. అలా మేము చాలా ఏరియాస్కి సంబంధించిన ప్రత్యేకమైన ఆహార పదార్థాలను ఇలా మా అమృతం కార్యక్రమం ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాం. ఇది వేయించేసాం కదా, ఇప్పుడు మనకు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం జీలకర్ర మిగిలిపోయింది, దాంట్లోనే నేను కంటిన్యూ చేసేస్తాను. అయితే ఇది కాస్త చల్లారిన తర్వాత నేనేం చేస్తానంటే దాన్ని మనం పొడి కొట్టేసుకుందాం. ఈలోపు స్టవ్ వెలిగించేనా కానీ ఇందులో
మనం కాస్త నీళ్లు పోసుకుందాం ఇదే బాండీలో. ఈ బాండీలో మనం సన్నగా ముక్కలు కట్ చేసుకున్నటువంటి టొమాటోలు ఏవైతే ఉన్నాయో అవి నీళ్లలో వేసేసుకుందాం. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా కలిపేసుకుని ఇలా చక్కగా చింతపండు గుజ్జు వేసేసుకున్నాము. అలాగే టొమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇది బాగా మరగాలండి. ఇది బాగా మరిగి టొమాటో అంతా కూడా బాగా దగ్గర పడాలి. ఈలోపు ఇది అవుతూ ఉంటుంది. ఈలోపు నేను ఏం చేస్తానంటే మనం వేయించుకొని పెట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా దీన్ని చక్కగా నేను పొడిగా సిద్ధం చేసుకొని తీసేసుకొచ్చాను. ఓకేనా? చూసారా ఇలా చక్కగా పొడి సిద్ధం చేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇటువైపు చూస్తే చక్కగా టొమాటో ముక్కలు కూడా మనకు మగ్గిపోయాయి. చూసారా మనకి తొక్క బయటకు వచ్చేసింది కాబట్టి మగ్గిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందులో కాస్త పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడి కూడా వేసేసుకుందాం. మన కారానికి తగ్గట్టు నేను కొంచెం కారంగానే చేస్తున్నానండి. అందుకు నాకు ఒక 2.5 స్పూన్ వచ్చింది. అది మొత్తం వేసేసాను. ఇది ఇక్కడ మనకు స్పెషల్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ అన్నమాట. సాధారణంగా రసం మనం ఇలా చేసుకుంటాము, ఇంకో రకంగా చేసుకుంటాము. ఈ విధంగా చేస్తారనమాట మన ఉడిపి వాళ్ళు. చక్కగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది. అయితే ఈ పులుపు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా కాస్త తీపి కూడా ఉండాలి కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి కాస్త ఉప్పు, అలాగే ఆల్మోస్ట్ చివరిగా అంటే ఇంకా మొత్తం చివరిగా రాలేదు కాబట్టి ఒక 80% వరకు అయింది. అలాంటప్పుడు మనం కాస్త పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఇది మరుగుతూ ఉంటుంది ఇలా. ఈలోపు మనం ఏం చేద్దామంటే పక్కన పోపు తయారు చేసుకుందాం. ఈ బాండీలో స్టవ్ వెలిగించేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కూడా మనము కొబ్బరి నూనె వేసేసుకుందాం. కొబ్బరి నూనె వేసుకొని పోపు వేసేసుకుందాం. పోపులో కాస్త జీలకర్ర, అలాగే కరివేపాకు, ఇది కొంచెం చిట్టపటలాడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులో మనం కొబ్బరి ఇప్పుడే వేసాం కాబట్టి ఇది కొంచెం మరుగుతే బాగుంటుంది. మీరు కావాలంటే ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇందులో కాస్త నీళ్లు వేసేసుకోవచ్చు. ఇటువైపు పోపు సిద్ధంగా ఉంది. మరోవైపేమో ఇది ఒక 2 నిమిషాలు మరిగితే బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసేసుకోవడమే. మనము ఉడిపి చారు తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా చక్కగా ఒక పొడి తయారు చేసుకున్నాము. దాని మగ్గిన టమాటాలో వేసేసాము. చక్కగా బెల్లం వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము, తర్వాత కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాము. ఇలా చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని మన సర్వింగ్ బౌల్లోకి చక్కగా ఈ చారు వేసేసుకుందాం. ఆహా, స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. ఎంత బాగా వస్తుందో. థిక్గా ఉంటుందండి. దీని రసం ఎలా ఉంటుందంటే మనకు మామూలుగా పల్చగా ఉంటుంది కదా, అలా కాకుండా ఈ ఉడిపి వాళ్ళది ఏంటంటే కొంచెం బాగా థిక్గా ఉంటుంది. అయితే దీనికి తగ్గట్టుగా మనకు చక్కగా పక్కన పోపు సిద్ధం చేసుకున్నాం కాబట్టి పోపును పైనుంచి వేసేసుకుందాం. ఇలా చాలా రుచికరమైనటువంటి ఉడిపి స్పెషల్ ఉడిపి చారు సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఉడిపి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉడిపి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు 1 కప్పు, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా,
మిరియాలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, మెంతులు కొద్దిగా, చింతపండు 1 కప్పు, బెల్లం తురుము అరకప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఉడిపి చారు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, మెంతులు వేసి దోరగా వేయించుకొని చల్లార్చి రుబ్బుకొని పొడి సిద్ధం చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం నీళ్లు పోసి టమాటా ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, సిద్ధం చేసుకొని పెట్టుకున్న పొడి వేసి బాగా కలిపి తర్వాత అందులో రుచికి సరిపడా బెల్లం, సరిపడా ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, చివరిగా కాస్త కొత్తిమీరను వేసి మరిగించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా మరిగిన చారును ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పోపును వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉడిపి చారు రెడీ.